విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 31వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 31వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికంగా ఈరోజు చాలా వరకు బాగుంటుంది. మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం, అలాగే మీ యొక్క డెవలప్మెంట్స్ కోసం తగిన ఆదాయం మీకు చేతికి అందుతుంది. దానివల్ల మీరు చాలా సంతృప్తిగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఉద్యోగస్తులకి మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీ యొక్క పనిని గుర్తిస్తారు. పై యజమానులు పనిని గుర్తిస్తారు. పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని విలువని ఇస్తారు. దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిలుస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో అంటూ మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి రుణాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ధనం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలకు సంబంధించి కూడా మీరు గతం నుంచి కూడా మీకు ఏవైనా పెండింగ్ కేసులు ఉంటే, దీర్ఘకాలికంగా ఆ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి, లేదా కోర్టుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున భూయోగం కూడా కలుగుతుంది. అంటే స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకుందాం అనుకునే ప్రయత్నాలు చేసేవాడికి ఖచ్చితంగా కూడా అది భూ రూపంలో మీరు స్థిరాస్తిని వృద్ధి చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఈ రోజున ఏమైనా భూములు కానీ, పొలాలు కానీ, భూములు కానీ, ఇతరత్ర కానీ ఏమైనా కొనాలనుకుంటే నిరభ్యంతరంగా మీరు కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా అది మీకు ఎంతగానో దోహదం చేస్తుంది, మీకు ఎంతగానో భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తాయి. వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యంలో కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి అధిక మొత్తంలో లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే వారి ఊహించని లాభాలు వాళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేయడం కోసం మరి తీవ్రంగా కృషి చేస్తారు. ఆ కృషి చేసి అందులో సత్ఫలితాన్ని కూడా పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు కూడా అధికారులు మన్ననలు పొందుతారు. అధికారులు మన్ననలు పొంది వారి యొక్క ఆశీస్సుల సహాయంతో వాళ్ళు ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే కొంచెం ఆరోగ్యం విషయంలో మాత్రం రోజు ప్రారంభంలో కొంచెం ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చదివిన చదువుకి మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో వాళ్ళు విపరీతమైన పోటీతత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారం కృషి చేసి వాళ్ళు కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు స్త్రీలు నగలు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ ఇలా ఏది కొనాలనుకున్నా కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే మరి మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కనకదార స్తోత్ర పఠనాన్ని చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.